శ్రావణలక్ష్మికి సాష్టాంగ ప్రణామాలు. శ్రావణం నేటి విశేషం అనే ఈ ధారావాహిక శీర్షికని విశేషంగా ఆదరిస్తున్న ప్రేక్షకులైన మీ అందరికీ అభినందనని తెలియచేస్తూ, ఈరోజు సోమవారం కాబట్టి ఈరోజు ఉన్నటువంటి రెండు విశేషాలు, ఒకటి గరుడ పంచమి, రెండవది సింహ సంక్రమణం. ఈ రెంటి గురించి ముచ్చటించుకుందాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశ అంకుశ పుష్పబాణ శాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈరోజు సోమవారం, గరుడ పంచమి పర్వదినం, సింహ సంక్రమణం కూడా. రెంటిని గురించి వివరంగా అనుకుందాం. భారతంలో కథని నేను మనవి చేయబోతున్నాను. పురాణాల్లో కథ చదువుకుంటే శ్రావణ మాసంలో మాకేం కలిసి వస్తుంది అనుకోకూడదు. భారత పంచమో వేద. భారతం మనం అనుకునేటటువంటి ఋక్, యజు, సామ, అథర్వ వేదాలు ఏవైతే 4 అనుకుంటున్నామో, ఆ 4 వేదాల వరుసలో కూర్చోబెట్టదగినటువంటి వేదం అని మహానుభావులైన ఋషులు తెలియచేశారు. కాబట్టి మనం సంపూర్ణంగా వేద అధ్యయనాన్ని చేస్తున్నట్టుగానే భావించాలి. ఇది భారతంలో కథ. కశ్యపుడని ఒక ప్రజాపతి ఉన్నాడు. ప్రజాపతి కదా, ప్రజాపతి ఏంటి? ప్రకృష్టం జాయంత ఇది ప్రజా. జ అంటే పుట్టేటటువంటి వాళ్ళు అని అర్థం. అంటే పుట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎవరు చేసినా సరే వాళ్ళు ప్రజలే అవుతారు. ప్రజలు అంటే మనుష్యులు మాత్రమే అని మనం అనుకుంటాం. కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసేటటువంటి ప్రతి ప్రాణి, అంటే ప్రాణము కలిగింది కూడా ప్రజ కిందే వస్తారు. ఇలా ఎందరైతే ప్రజలు ఉన్నారో, పక్షులు, మృగాలు, జంతువులు, వృక్షాలు అన్నీ కూడా ప్రాణులే అయ్యున్నాయో, వీరందరికీ సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని మనకి లోకానికి అందించినటువంటి మహానుభావులు 14 మంది. అందుకనే ఆ 14 మంది ప్రజాపతుల్ని చాలా గొప్పగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ 14 మంది ప్రజాపతుల్లో ఒకడు కశ్యప మహర్షి. ఈయనకి కశ్యప తలకిందులు చేస్తే పేరుని పశ్యకుడు. ఎంత లోదృష్టో కలిగినవాడు. మనం పృథివిని చూశామనుకోండి, భూమి పైభాగమే కనిపిస్తుంది. ఆయనకి అలాంటి దృష్టి కాదు. ఆ భూమి లోపల ఎంత లోపల నీరుంది, ఎంతవరకు ఎర్రనేలుంది, ఎంతవరకు ఇసుక ఉంది, ఎంత లోతులో కంకర ఉంది, ఇవాళ అనుకుంటున్నామే ఆ చూడగలిగిన అమోఘమైన దృష్టి శక్తి ఉన్నవాడు ఆయన. అలాగే అప్పు, అదేవిధంగా తేజ, అలాగే వాయువు, ఆకాశం, అన్నిటిలోకి వెళ్ళి పరిశీలించగలిగిన అమోఘమైన తీక్ష్ణ దృష్టి శక్తి కలిగినవాడు. అటువంటి కశ్యప ప్రజాపతి ఈ 14 మంది ప్రజాపతుల్లోనూ ఒకరు అవుతూ ఉంటే, ఈయనకి సృష్టి అనే విభాగాన్ని ఇచ్చి
నువ్వు సృష్టి చేయడానికి సంబంధించిన ఆ విశేషాన్ని చేస్తూ రాజ్య అంగంలో మనం వీళ్ళ రాజ్యాంగం అనుకుంటున్నాం, అది ఆనాటిదే. ఆ రాజ్యాంగ విధానానికి నువ్వు అధిపతివి, నువ్వు దాన్ని లోకానికి అందించు అన్నారు. అలాగనే ఆయన సృష్టి అభివృద్ధిని చేయదలిచాడు. ఆయనకు 2 భార్యలు. పెద్ద ఆమె పేరు కదురువ, రెండవ ఆమె పేరు వినత. ఆ ఇద్దరికి ఎంతకాలానికి సంతానం కలగల. తల్లులారా ఒకటి ఆలోచించండి, సంతానం కలక్కపోవడం అనేది నేరం, ఘోరం, దారుణం, పాపం కానే కాదు. మీరు ఒక్కసారి పురాణాల్లో ఎక్కడికి వెళ్ళి చూసినా దశరథుడి నాడే ఆయనకి ఎంతకాలానికి సంతానం కలగల. ఇలా మొత్తం ఎవరిని చూసుకున్నా సరే సంతానం లేదు 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 అని దుఃఖించిన వాళ్ళే ఆ తరువాత దైవ ఆరాధనని చేసిన తర్వాత అందరికీ సంతానం కలిగి అందరూ సంతానవంతులు అయిన వాళ్ళే. ఇక్కడ కూడా ఈ కశ్యప ప్రజాపతికి సంతానం లేకపోతే ఈ కదురువ, వినత అనే 2 భార్యలు ఆయన దగ్గరికి వెళ్ళి సంతానాన్ని ప్రసాదించండి స్వామి అని ప్రార్థించారు. ఆయన చిరునవ్వు నవ్వి మీకు ఏ వరాలు కావాలో కోరుకోండి అన్నాడు ఆయన. అలాగా వెంటనే కదురువ చాలా చురుకైనది, తెలివైనది కూడా. పురాణంలో ఏ కథని మనం గమనించినా అది మన జీవితానికి, కుటుంబానికి అన్వయించుకోవాలి. అప్పుడే నిజంగా పురాణాన్ని విన్నట్టు. లోకంలో ఎవరైనా 2 మనకి కనిపిస్తే అంటే 2 జాతుల వాళ్ళు కనిపిస్తారు ఆడవాళ్ళలో. మంచి చురుకైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, అమాయకంగా ఉండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు. వెంటనే చురుకైంది, తెలివైంది అయినటువంటి కదురువ కశ్యప ప్రజాపతికి సాష్టాంగ ప్రణామాన్ని చేసి అనల తేజులు దీర్ఘదేహులునైన ఎట్టి తనూజులన్ వినుత సత్వుల కోరెక ధ్రువ వేవురన్ కడు వేడ్కతో. నీ ఆలోచన ఏమిటన్నట్టుగా ఆమెకే చూశాడు వినతని. వినత కోరె సుపుత్రులన్ భుజవీర్యవంతుల వారికంటెను బలాధికులైన వారి కడిన్ని వీరుల నిద్దరన్. కద్రువ ఏం కోరిందంటే మంచి ప్రకాశం కలిగిన వాళ్ళు, అంటే వాళ్ళని చూడగానే అబ్బాయి ఎంత బాగున్నారు అనుకునే అలా ఉండేవాళ్ళు. దీర్ఘదేహులు, బాగా విశాలమైన నిలిపైన అంటే పొడుగైన దేహం కలిగిన వాళ్ళు. తనూజులం, అలా పుత్రులు ఎవళ్ళైతే కలుగుతూ ఉంటారో అలాంటి పుత్ర సంతానం నాకుండాలి. అంతేకాదు వేవురం, 1000 మంది నాకుండాలి, 1000 మంది. వినుత సత్వులన్, అవో ఎంత బలం కలిగిన వాళ్ళు వీళ్ళు అనేలా అనుకోవాలి. అందరూ కూడా అంత బలము వాళ్ళు కలిగి ఉండాలి. అలాంటి 1000 మంది కావాలి అని అడిగి ఆయన చిరునవ్వు నవ్వి వెనసగే చూసి చెప్పు నువ్వు అన్నట్టు నవ్వాడు ఆయన. పూర్వపు పురాణ ఇతిహాసాల్లో తక్కువ మాట్లాడేవారు, ఎక్కువ అర్థం వచ్చేలా మాట్లాడుతూ ఉండేవారు. మనం నేర్చుకోవాలి ఇదంతా కూడా. వెంటనే వినుత ఆమె కూడా ఆయనకు సాష్టాంగ ప్రణామాన్ని చేసి వినత కోరె సుపుత్రులం, మంచి పుత్రులు, లోకం అంతా కూడా ఎంత గొప్ప వాళ్ళని కదమ్మా వినుత అనుకునేలా ఉండే సుపుత్రులం భుజ వీర్యవంతులం. భుజ పరాక్రమం బాగా ఉండాలి. అంతేకాదు ఏదైనా యుద్ధం కానీ మరోటి కానీ వస్తే తమ పరాక్రమాన్ని చూపించగలిగిన వాళ్ళుగా ఉండేవాళ్ళు. భుజ వీర్యవంతుల వారిగాను బలాధికులైన వారిని. కద్రువ కోరింది కదా, మంచి భుజ పరాక్రమం కలిగిన వాళ్ళు
ఉండాలి అని. నేను వారికంటేను ఆ 1000 మంది కంటే కూడా మంచి బలిష్ఠులైన వాళ్ళు ఎవళ్ళైతే అవుతారో అలాంటి ఇద్దరే పుత్రులు నాకు కావాలి. చిత్రం ఏంటంటే కద్రువని ఒకరోజు పిలవలేదు, వినతని మరొక రోజు పిలవలేదు. పోనీ కద్రువు అడిగేటప్పుడు వినతని దూరంగా ఉంచలేదు. వినత అడిగేటటువంటి సందర్భంలో కద్రువుకి వినిపించకుండా ఇంకెక్కడోనో ఉండమనలేదు. ఇద్దరూ ఒకే సమక్షంలో ఒకే మహర్షిని సంపూర్ణంగా తమ తమ కోరికల్ని వెల్లడించారు. ఈ అడగడంలోనే మనకి ఏం తెలుస్తోంది? సవతి ద్వేషం, పగ, అసూయ స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు తనుజుల్ని కోరావు కదా కద్రువా, నేను సుపుత్రుల్ని కంటాను. నువ్వు భుజవీర్యవంతులు అంటున్నావు కదా, మంచి భుజ పరాక్రమం కలిగిన వాళ్ళు, అలాగే అవసరమైతే మంచి శౌర్య సాహసాల్ని చూపించగలిగిన వాళ్ళని అడిగావుగా. నీ పిల్లల కంటే బలాధికులైనటువంటి వాళ్ళని, నీ పిల్లల కంటే ఇద్దరిని కోరుతున్నాడు. 1000 మందిని అడిగితే ఆయన ఇచ్చేసి ఇంకంత కంటే నేను ఇవ్వలేను అంటే ఏమవుతుంది నా పరిస్థితి అని ఆలోచించి ఇద్దరినే అడిగి, ఇద్దరికీ సవతి ద్వేషం స్పష్టంగా బయటపడింది. ఇలా ఉన్న ఆ సమయంలో ఆయన కద్రువని పిలిచి, నీకు 1000 గుడ్లు అండాలంటారే, ఆ 1000 గుడ్లను ఇస్తున్నాను, జాగ్రత్తగా రక్షించుకో, దీంట్లో నుండి సంతానం కలుగుతుంది. ఏ సంతానం చెప్తారు? అలాగే వినతని కూడా పిలిచి, నీకు 2 గుడ్లు అంటే అండాలంటానే, అదిగో ఆ 2 గుడ్లు ఇస్తున్నాను, నువ్వు కూడా చాలా జాగ్రత్తగా రక్షించుకో, వెళ్ళండి అన్నాడు. తక్కువ మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో ఎక్కువ అర్థం వస్తుంది దాంట్లో, అది నేర్చుకోవాలని మహర్షి మరోమారు మనకి చెప్తున్నాడు. వెంటనే కద్రువ 1000 గుడ్లని తన దాసీ జనంతో చాలా జాగ్రత్తగా రక్షించుకుంటూ వచ్చింది. వినత కూడా అలాగే రక్షించుకుంటూ వచ్చింది. చిత్రం ఏమంటే కాలం గడుస్తూ ఉంటే కద్రువ గుడ్లు మెల్లగా 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 పగలడం, అందులోంచి చక్కనైనటువంటి పాములు, విశాలమైన అంటే పొడుగైనటువంటి దేహం కలిగిన వాళ్ళు, బలంగా ఉన్నవాళ్ళు అలా పుడుతూ ఉంటే వినతకి నిరుత్సాహం కలిగింది. అయ్యో, కశ్యప ప్రజాపతి ఆమెకు ఇచ్చినటువంటి గుడ్డ నుండి పిల్లలు కలుగుతున్నారే, నాకు ఒక కరువు కలగడం లేదే అని ఆ అభిప్రాయాన్ని లోపలే ఉంచుకుంది వినత. కానీ కద్రువకి దాసదాసీ జనం ఉన్నారుగా, వినతకి కూడా దాసదాసీ జనం ఉన్నారుగా. ఈ దాసదాసీ జనం మామూలు వాళ్ళు కాదు. వినత, నీకెవరైనా కలిగారా? మా అమ్మగారికి అబో రోజుకి ఇన్ని 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 గుడ్లు పగిలి అంతంత శరీరం కలిగినటువంటి నాగులు పుడుతున్నారమ్మా. మా అమ్మగారికి అసలు పిల్లలే కలగలేదు, ఆ గుడ్లు అలాగే ఉన్నాయి, ఈ దాసదాసీ జనం అంటుండేవారు. తల్లులారా గుర్తుంచుకోండి, తెలుగులో సామెత ఉంది, అత్తగారు తిట్టినందుకు కాదు కానీ తోడికోడలు విన్నందుకు అని. ఎంత గొప్ప సామెతో, వీటిని బతికిద్దాం. ఆ మాటకి చాలా బాధ వచ్చింది వినతకి. రోజు అక్కడ గుడ్లు పగులుతున్నాయా? ఆ పగిలిన దృశ్యాన్ని చూచి గమనించిన వాళ్ళందరూ నాకొచ్చి ఇంకా కలగలేదా, ఇంకా కలగలేదా అంటున్నారా? తట్టుకోలేకపోతున్నాను అని మానసికంగా ఉన్నటువంటి ఆ ఆలోచనని ఏవైనా సరే ఒక అమలు చేయవలసిందే అనే నిర్ణయానికి వచ్చేసింది. 4-5 సార్లు దెప్పి పొడుస్తూ ఉంటే ఆ వచ్చేటటువంటి కోపం, పట్టుదలలో బుద్ధి పూర్తిగా తొలగిపోతూ ఉంటుంది. అంచేతనే పెద్దలు చెప్తూ ఉండేవారు, ఎవరైనా ఏదైనా నిన్ను దెప్పి పొడుస్తూ ఉంటే విని
చిరునవ్వు నవ్వి ఊరుకో తప్ప దానికి వంట పట్టించుకోకు, బుద్ధికి ఎక్కించుకోకు అని. ఎందుకని? మనం చేయబోయే ఏ తప్పు పనైతే ఈ బుద్ధిహీనత కారణంగా వస్తుందో దాని ఫలితాన్ని అవతలి వాళ్ళు కాదు అనుభవించేది, మనమే అనుభవించవలసి వస్తుంది. అంచేత అడగకుండా ఎవరు ఏ సూచనని సలహాని మనకిచ్చిన విని చిరునవ్వు నవ్వి ఊరుకోవాలి తప్ప వెంటనే దానికి ఓహో ఇలాగా అని మనలో అభిప్రాయాన్ని వాళ్ళకి వ్యక్తీకరించకూడదు. ఎంతటి అమోఘమైన బతికేతనాన్ని జీవితంలో మనకి నేర్పుతున్నారు మహర్షులు. ఇలా రోజు రోజుకి ఇవాళ 250 పెరిగాయి, 250 నాగజాతి పుట్టినానికి, ఇవాళ 18 పుట్టాయి, ఇవాళ 150 పుట్టాయి. అదే చెప్తూ ఉంటే అయ్యో నాకు కలగలేదా అనే విపరీతమైన దుఃఖం, చెప్పలేనటువంటి అభిమానం, పగ, ద్వేషం, అసూయ ఆ లక్షణాలు వింతది కానే కాదు. కానీ పరిస్థితి అలా మార్చేసరికి ఆ 2 గుడ్లని తీసుకుని ఒక గుడ్డుని అక్కడ ఉంచి తనకి తానుగా అలా పగలగొట్టింది. కదురుకి గుడ్లు పగులుతూ వచ్చాయి. ఆమె మీది అసూయ, కోపం, ద్వేషం ఈ దాసదాసీ జనం దెప్పి పొడుపుల కారణంగా పగలగొట్టింది. అమ్మయ్య, ఖచ్చితంగా దీంట్లోంచి ఒక అద్భుతమైన శరీరం కలిగిన వాడు, వారికంటేను బలాధికులైన వాళ్ళకంటే బల ఆఢ్యులైనటువంటి వాళ్ళు పుడతారు. ఇప్పుడు ఇగో మొదటి వాడు పుట్టబోతున్నాడని చూస్తుంటే దానన పరార్థకాయ విహీనుడు, పూర్వాంగతను సహితుడు, అరుణుడనంగానుదయమాలే తల్లికి అప్రియ మెసగన్. అలా పైకొస్తున్నాడు కుర్రాడు, ఎంతో అద్భుతంగా ఉన్నాడు, చెప్పలేనంత ప్రకాశంతో ఉన్నాడు, మంచి సౌందర్యం కలిగి ఉన్నాడు, అబ్బా బ్రహ్మాండంగా ఉంది అని అనుకుంటూ ఉంటే ఈ బొడ్డు దాకానే వాడికి శరీరం ఉంది, అక్కడి నుండి పాదాల వరకు శరీరం లేనే లేదు. గమనించి చూడాలి. ఆ పై శరీరం అంత అందంగా ఉన్నది అని అనుకున్న ఆనందం కంటే అయ్యో వీడు సంతానం లేకుండా అయిపోయాడే, సంతానాన్ని కలిగించగలిగిన అవకాశమే లేకుండా బొడ్డుదాకా మాత్రమే పుట్టాడు. ఆ నూరుడు నా ఊరు ఎస్య సహా 2 తొడల భాగము లేనేటువంటి వాడు అంచేత ఆ నూరుడు అయ్యాడు. వెంటనే దుఃఖించింది. ఇది కూడా మళ్ళీ దాసదాసీ జనం పట్టుకుపోయాక చెప్తారు కదా, ఆ కదురు ఎంతో ఆనందపడి భలే జరిగింది దానికి అనుకుంటుంది కదా అని చాలా దుఃఖించింది వినత లోపల. గుర్తుంచుకోండి ప్రేక్షకులరా, ఇంకొకళ్ళ మీద కోపంతో, ద్వేషంతో ఏదైనా మనం చేసుకుంటే బుద్ధిహీనత కారణంగా అది మనకే నష్టాన్ని కలగజేస్తుందని చెప్తోంది భారత గ్రంథం. పంచమ వేదం ఆ గరుడిని కథ ద్వారా వెంటనే చాలా దుఃఖంతో ఆడ కుమిలిపోయింది. ఇలా ఉన్న క్షణంలో పుట్టినటువంటి కుర్రాడు అంతతో ఊరుకోలా, దుర్మార్గురాల, నాకు పూర్తి శరీరం రానియకుండా అకస్మాత్తుగా నడుము వరకే ఉండేటటువంటి వానిగా చేస్తూ ఎంత అపచారాన్ని చేశావు నువ్వు. నీ సవతి కారణంగా నాకు సంపూర్ణ శరీరం లేకుండా చేసిన దానివయ్యావు కాబట్టి 500 సంవత్సరాలు నీ సవతికి దాసిగా పడుండు అన్నాడు. అయ్యో ఇదేమిట్రా, వణికిపోయింది వినత. పుట్టగా పుత్రుడు పుట్టాడు అని అనుకుంటూ ఉంటే ఆ పుత్ర ఆనందం లేకుండా ఒక పక్కన నేను దుఃఖిస్తూ ఉంటే దానికి తోడుగా నేను ఆ కద్రువకి 500 సంవత్సరాల పాటు దాసిగా ఉండాలా, ఎంత కష్టందా అని విపరీతంగా రోధించింది. అంత కోపంతో ఉన్నటువంటి అనురుడు
వెంటనే చల్లబడి అమ్మా అన్నాడు. పురాణం ఎంత గొప్ప మాటని తెలియజేస్తుందో గమనించండి. జీవితానికి సమన్వయించుకు చూసుకోండి. పురాణాన్ని ఈ చెవితో విని ఆ చెవితో విడిచివేయడం కాదు, దాన్ని మన జీవితానికి, శరీరానికి, కుటుంబానికి అన్వయించుకుంటే అప్పుడు జీవితాలు బాగుపడతాయి. అంత కోపం వచ్చినటువంటి వాడు మెల్లగా తగ్గాడు. అంటే ఏం చెప్తోంది? కోపం వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడితే మరుక్షణంలో అలా చల్లారేటటువంటి మనస్తత్వం కలిగేవాడు ఎవడో అతడు బుద్ధిమంతుడు మనిషి. ఓ పశువు కోపం వచ్చింది, ఓ మృగానికి కోపం వచ్చింది, అవి ఆ కోపాన్ని చల్లార్చుకోవు, అలా గుర్రుగానే చూస్తూ ఉంటాయి. ఏ వ్యక్తి అయినా సరే ఆ కోపాన్ని అలాగే కొనసాగించుకుంటూ కానినట్టయితే ఆ పశువులు మృగాలకి వీడికి భేదమే లేదు. వెంటనే చల్లబడిపోయి అమ్మా, ఆ రెండవ గుడ్డు ఉందే దాన్ని చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటూ రక్షించు. దాంట్లో నుంచి అమోఘమైనటువంటి బలం, పరాక్రమం కలిగినటువంటి వాడు, చెప్పలేనంతగా కీర్తి ప్రతిష్టని లోకం మొత్తం అంతా చాటుకునేలా చేసేటటువంటి వాడు, నీ మానసిక దుఃఖాన్ని, నాకు కలిగినటువంటి తాత్కాలికమైన దుఃఖ ఆవేశాల్ని తొలగించగలిగిన వాడు పుడతాడు, వాడి కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పాడు. మానసికమైనటువంటి దుఃఖంతో ఉన్నటువంటి ఆమె కొద్దిగా ఓదార్చబడింది. ఇది లోకానికి సమన్వయించుకు చూసుకోవాలి. ఎవరైనా ఒక జ్యోతిష పండితుడి దగ్గరికి మనం వెళ్ళాం అని అనుకుందాం. ఆయన ఏం చెప్తారు? నీ కూతురికి శనిలో శని దశ రాబోతుందయ్యా, 3 సంవత్సరాల 3 రోజులు విపరీతమైనటువంటి దుఃఖాన్ని ఆ అమ్మాయి ద్వారా నీ కలుగుతుంది, లేక ఏదైనా ఒక కారణం వల్ల మానసికమైనటువంటి వేదనకి గురవుతుంది అని చెప్తారు. వెంటనే ఏమంటారు ఎవరైనా? అయితే అలా తీరిపోతుందండి, ఇది ఏం చేస్తే తీరిపోతుందండి, తొందరగా తొలగించుకుందాం అనుకుంటానండి అని కంగారుతో అంటారు. నిజంగా ఆ దుఃఖమే తొలగిపోగలిగినది, తొలగించుకోగలిగినది అయితే అంతటి చదువుకున్న జ్యోతిష పండితుడు అలా తెలియజేస్తాడా? మరి అయితే పూజలు వ్రతాలు చేయమంటారు కదండి, ఇవన్నీ అబద్ధాలేనా? కాదు. పూజలు వ్రతాలు నోములు హోమాలు ఇవన్నీ చేస్తే, ఆ శనిని ప్రీతిపరిస్తే వచ్చేటటువంటి కష్టం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. శాస్త్రానికి అనుగుణంగా, శాస్త్రం అబద్ధం కాదు కాబట్టి. కానీ పెద్దదైనటువంటి మేఘం విపరీతంగా దిమ్మరించేలా నల్లగా మబ్బు పడితే ఆకాశంలో ఎక్కడి నుండో అంతకంటే బలంగా గాలి వచ్చి ఆ దూరాన్ని నెట్టేసి చినుకు కూడా వర్షం లేకుండా ఎలా చేస్తుందో, అలా ఈ చేయబడే యజ్ఞాలు, యాగాలు, హోమాలు వీటి ద్వారా ఈ శనిలో శని, అలాగే మిగిలినటువంటి అన్ని గ్రహాల్లోనూ అంతర్దశ ప్రభావం కారణంగా రావలసినటువంటి ఆ కష్టం వచ్చి తీరుతుంది. కానీ గుండెకు గాయాన్ని చేయకుండా అలా తొలగిపోతుంది. అది గుర్తుంచుకోగలగాలి. అందుకనే వినత కూడా ఆలోచించింది, నేను ఎలా అయితే ఈ దుఃఖాన్ని తొలగించుకోగలుగుతాను అని. టక్కున ఆమెకు ఆలోచన వచ్చింది. తొందరగా 500 సంవత్సరాల దాస్యాన్ని తీర్చేసుకోగలిగినట్లయితే అప్పుడే పిల్లవాడు బ్రహ్మాండమైనటువంటి తేజస్సు కలిగిన వాడు, అనూరుడు ఎవరి గురించి చెప్పాడో అలాంటి వాడు నాకు కలుగుతాడు. కాబట్టి తొందరగా కదురుకి దాసి అయ్యేలా నాకు నేను ప్రయత్నించాలి అను. ఇదే సందర్భంలో కద్రువ కూడా అనుకుంది, మా భలే కుదిరింది దానికి రోగం, నా మీద కచ్చి కడుతుందా,
ఇలా చేస్తుందా? 500 సంవత్సరాల దాస్యాన్ని ఎలా దాని చేత చేయించుకోవాలో దానికి తగినటువంటి ఆలోచనల్ని నేను చేస్తానని ఆవిడ అనుకుంది. మనకి తెలుగులో సామెత ఉంది, అమోఘమైనది. సామెతల్ని బతికించాలి ప్రేక్షకులారా. ఆంగ్లంలో ఉండేటటువంటి ఆ సామెతల్ని కాదు, తెలుగు సామెతల్ని కానీ బతికించుకోగలిగినట్లయితే అవన్నీ జీవితంతో ముడిపడి ఉండేవి కాబట్టి మనకి బతికే తీరు తెలుస్తుంది. రోగి పాలే కోరాడు, వైద్యుడు అవే పాలు ఇమ్మన్నాడు అనేది గొప్ప సామెత. వినత అనుకుంటోంది ఎప్పుడు తొందరగా దాసినైపోదామా అని. కద్రువ అనుకుంటోంది ఎప్పుడు దాస్యాన్ని చేయించుకోవడానికి సమయం దొరుకుతుందా అని. ఆ ఇద్దరు పాల సముద్రపు ఒడ్డుకు వెళ్ళారు. ప్రపంచంలో ప్రతివానికి తెలిసింది పాల సముద్రం నుండి పుట్టినటువంటి ఐరావతం, ఉచ్చేశ్రవం, చంద్రుడు, ఇలా కొన్ని పదార్థాలున్నాయే. అందులో తెల్లగా పుట్టినటువంటి వస్తువులు ఉన్నాయి. ఇదిగో ఈ ఉచ్చేశ్రవం అనే గుర్రం కూడా అందులో ఒకటి. ఆ ఉచ్చేశ్రవం పాల సముద్రపు ఒడ్డున మేస్తూ ఉంటే కద్రువ చూసి అంది, కేవలం మోసపు బుద్ధితో వినత, ఆ ఉచ్చేశ్రవాన్ని చూడు, శరీరం అంతా తెల్లగా ఉన్నప్పటికీ కూడా ఓ అమోఘమైనటువంటి మహాపురుషునికి ఆ చిన్నదైనటువంటి అపకీర్తి మచ్చ ఉంటే ఎలా ఉంటుందో అలా అంత తెల్లగా ఉన్నటువంటి ఆ ఉచ్చేశ్రవనే గుర్రానికి తోక చూడు నల్లగా ఉంది అని. వినత అంది, అబే తోక కూడా తెల్లగానే ఉంది, నలుపు ఎక్కడా లేదు అంది. కావాలని దాసి కావాలని ఈమె, దాస్యం దాని చేత చేయించుకోవాలని కదురువ. ఈ ఇద్దరు చిన్నగా మాట మాట వ్యతిరేకించిన వాళ్ళు అయ్యారు. అంతే, వెంటనే కద్రువ కోపంతో మహాశంభు ధవల దేహంబునందు ఆ కనిపించేటటువంటి ఉచ్చేశ్రం అనే పేరు కలిగిన ఆ గుర్రపు యొక్క తోక నల్లగా లేదు అని అనుకో. నేను నల్లగా ఉన్నట్టున్నానుగా, నల్లగా లేదు అన్నావు అనుకో, అదే నిజమైతే నేను నీకు దాసినవుతాను. అదే ఒకవేళ ఖచ్చితంగా నలుపు ఉన్నదైతే నువ్వు నాకు దాసి కావాల్సిందే. పండితము చరుము. లోకంలో పందెం పెట్టుకునేప్పుడు ఏం చేస్తారు? 100 రూపాయలు పందెం, లేదు 500 పందెం, లేదు 1000 రూపాయలు పందెం అని ఇలా ఇలా ఇదిగో ఈ స్థాయిలో అనుకుంటారు తప్ప దాస్యాన్ని అంత పెద్దదైనటువంటి దాన్ని పందెం వస్తువుగా పెట్టడం అనేది ఎక్కడైనా ఉంటుందా? కదురువ తొందరపాటుతో అంతే, నల్లగా ఉందనుకో, ఖచ్చితంగా నాకు నువ్వు దాసివి కావాలి. తెల్లగా ఉందనుకో, నేను నీకు దాసినైపోతాను, సరేనా? అలాగే అని వినత అంది. అయితే ఒకసారి వెళ్ళి చూద్దావా, దగ్గరగా వెళ్ళి చూద్దావా ఆ గుర్రాన్ని? నిజంగా గుర్రం దగ్గరకే కానీ వెళ్ళినట్లయితే గుర్రం తెల్లగా ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కూడా తోకతో సహా ఆ కదురువ ఈ వినతకి దాసి అయిపోవలసి వస్తుంది. అంచేత వినత మాటని కానీయకుండా చేయడం కోసం కదురువంది, అబ్బో మన భర్తకి సేవ చేయవలసినటువంటి సమయం అయిపోయింది, రేపు చూద్దాం, వచ్చేయి, రేపైనా గుర్రం వచ్చేదేగా, వెళదాం అంది. ఎంతో ఆనందపడింది వినత, మరింత సంతోషపడింది కద్రువ. అంతే, ఆ రాత్రి వెళ్ళింది. పిల్లలందరినీ పిలిచింది, అందరూ పాములే. వెంటనే మిమ్మందర వేడెదనన్నలార, ఒరే సర్పాలారా, మీరందరూ నా కడుపును పుట్టిన వాళ్ళరా, మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను అంది. ఏమిటమ్మా? మన వినతుందే, దాన్ని నాకు దాసిగా చేసుకోవాలనుకుంటున్నాను.
ఇలా 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 పందాలు వేసుకున్నాం ఇద్దరం. ఆ ఉచ్చైశ్రవం తోక తెల్లగానే ఉంటుందని నాకు కాదు, ప్రపంచం అంతకీ కూడా తెలుసు. అంచేత మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, నల్లని శరీరం కలిగిన వాడు అలా తోక మీద వేలాడితే కాసేపు మేమిద్దరం దూరం నుంచి చూస్తాం. దాన్ని నేను దాసిగా చేసుకోగలిగిన అదృష్టానికి నోచుకుంటాను అంది. వాళ్ళందరూ అన్నారు, అమ్మా తల్లి పరిచనిని అధర్మము చేయంగనగునే. తల్లి చెప్పింది కదా అని అధర్మాన్ని మనం చేసుకుంటావా మమ్మల్ని? తల్లి చెప్పినప్పటికీ అధర్మాన్ని చేయవమ్మా. తల్లి ధర్మాన్ని ప్రబోధించాలి తప్ప ఇలా అధర్మాన్ని చేయమని చెప్పడం సరి కాదు అన్నారు. ఇది ఎంత గొప్పగా గమనించవలసిన విషయమో ఆలోచించండి. అరే ఇలా అబద్ధవాడు, ఇగో ఇలా దొంగతనం చేయి, ఇలా ఈ పని చేయి అని తల్లి ఎప్పుడూ చెప్పకూడదు. ఇక్కడ కదురు అదే పని చేస్తుంది. అంటమే కాదు, వాళ్ళందరూ ఆ మాటని విని ఒక్కొక్క మాట అన్నారు. ఈమె అన్న మాట మీద వినత ఎంత గొప్పదమ్మా. మేము తన కడుపును పుట్టకపోయినప్పటికీ కూడా, అంటే ఆ ఇచ్చేటువంటి గుడ్ల నుండి పుట్టకపోయినప్పటికీ కూడా ఎంత ఆదరిస్తుంది, ఎంత మంచిది, ఎంత గౌరవ విధానంతో ఉంటుంది. ఆమె నీకు అలా దాసిగా కావడం మాకే ఇష్టం లేదు అని స్పష్టంగా చెప్పారు. గుర్తుంచుకోగలగాలి. లోకంలో మన విధానాన్ని గమనించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంచేత మన ప్రవర్తన ఎలా ఉండాలో మనకు మనమే నిర్ణయించుకున్నట్లయితే మన గురించి మనం ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి పత్రాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకిస్తారు. అది గొప్ప విషయం. అలా ఉండే ప్రవర్తనతో మనం ఉన్న రోజున ఏ తేడా మనకి జీవితంలో రానే రాదు. వెంటనే ఆమె కోపం వచ్చింది కద్రువుకి. విపరీతమైనటువంటి కోపం వచ్చింది. నీచులారా, జనమేజయుడనే పేరు కలిగినటువంటి మహానుభావుడు సర్పయాగాన్ని ముందు నాటికి చేయబోతున్నాడు. ఆ యాగంలో మీరందరూ పడి అగ్నిదగ్ధులైపోతారు గాక, అంటే ఆ మంటలో పడి చచ్చిపోతారు అని చెప్పించింది. ఆశ్చర్యం కాదు. కోపం ఎంతటి దారుణమైనటువంటి స్థితికి తెస్తుందో చూడండి. మహానుభావుడైనటువంటి కశ్యప ప్రజాపతిని ఆరాధించి ప్రార్థించి 1000 గుడ్లని వరంగా పొందినటువంటి ఆ కద్రువ తన పిల్లల్ని తానే ఇలా మంటలో పడి చచ్చిపోదురుగా కానీ శిపించింది. కోపం ఆ స్థాయికి తీసుకుపడుతుంది మనిషిని. గమనించుకు చూసుకోవాలి. నా కోపం చాలా ఎక్కువండి అంటుంటారు లోకంలో కొందరు. అయితే నీ జీవితంలో నువ్వే నిప్పులు పోసుకుంటున్నావు అని అర్థం. ఎప్పుడు అలా ఉండకూడదు. పురాణాన్ని గమనిస్తే నిజంగా కోపం వచ్చేటటువంటి ఆ నక్షత్రాల్లో లేదా తల్లి తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆ కోపం పుట్టుకతో వచ్చిన ఇటువంటి పురాణ ఇతిహాస కథలని కానీ వింటూ ఉంటే, వినేస్తే కాదు వింటూ ఉంటే మనని మనం మార్చుకోవాలనే ఆలోచన కలుగుతుంది. వెంటనే వాళ్ళందరూ చాలా దుఃఖించారు. అమ్మ మమ్మల్ని ఇలా శపించిందా అని. ఇలా కాలం గడుస్తూ ఉండగా వినత ఆ కదురుకి దాస్యం ప్రారంభించి చేస్తుండగా వినత చేస్తున్నటువంటి దాస్యాన్ని ఖచ్చితంగా ఇంకా అణుస్తూ మరింత గట్టితనంతో అలా దాస్యాన్ని అనవసరమైన పనులు అవసరమైన పనులు లేకుండా చేయిస్తూనే ఉంది. తొందరగా దాస్యాన్ని ముగించుకుంటే అదిగో ఆ పుట్టబోయేటటువంటి వాడు గొప్పవాడే నాకు మనశ్శాంతిని ప్రసాదిస్తాడని ఆలోచించిన వినత ఎంత కష్టానికైనా సహిస్తూ దాసిగానే ఉంటుంది. ఇలా గడుస్తూ ఉంటే ఒక రోజున 2వ గుడ్డు తనంత తానుగానే పగిలింది. ఇది విశేషం.
ఆతత పక్ష మారుత రయ ప్రకంపిత గుర్నితాచలవ్రాత మహార్ణముండు బలవన్నిజ దేహ సముజ్వల ప్రభాదూత పతంగ తేజుడు ఉదితుందైతార్క్ష్యుడు తల్లికిన్ మన ప్రీతి నచ్చుచున్నెగసే భీమజవంబున అబ్రవీతికి. వెంటనే ఆ గుడ్డలోంచి పుట్టినటువంటి పిల్లవాడు ఆతత పక్ష మారుత రయ ప్రవికంపిత గుర్నితాచలవ్రాత మహార్ణవుండు, రెక్కల్ని ఇలా విదిల్చాడు కావాలని. సహజంగా లోకంలో పక్షి పుడితే తల్లి అలా నేర్పుతూ ఉంటే రెక్కల్ని కదపడం, అప్పుడు మెల్లగా రెక్కల్ని కదపగలుగుతాయి. కానీ పక్షి జాతికి చెందినటువంటి గరుడు పుడుతూనే రెక్కల్ని ఇలా అన్నాడు. ఆ రెక్కల నుంచి వచ్చినటువంటి గాలికి మొత్తం ఉన్నటువంటి పర్వతాలన్నీ, భూమి మీద ఉన్నవన్నీ కూడా ఒక్కసారి ఇలా ఇలా కదిలే. అంతేకాదు, సముద్రంలో ఉండేటటువంటి నీళ్ళన్నీ అలా తుంపులు తుంపులుగా ఆకాశం వరకు కూడా చిమ్మాయి. ఆశ్చర్యం వేసింది. ఇంతేకాదు, సూర్యుడు తన ప్రకాశాన్ని కొద్దిగా తగ్గించుకున్నాడు ఇతని ప్రకాశం ముందు. ఇదంతా చూశారు. ఇదంతా జరిగింది పంచభూతాలలో. దీనితో పాటుగా ఆ గరుడు ఒక్కసారి తల్లికి మానసికమైనటువంటి ఆ ఆనందాన్ని విశేషంగా కలిగిస్తూ ఒక్కసారి ఆకాశానికి ఎగిరిపోయాడు. ఆకాశం అనేది అన్ని లోకాల వాళ్ళ చేత చూడదగినటువంటిది. అలా ఒకసారి తలెత్తి చూస్తే, అబ్బో ఎవడరా వీళ్ళ ఎగురుతున్నాడు, ఈ పర్వతాలని కదిల్చిన వాడు, సముద్రపు నీళ్లను అలా చిమ్మజేసిన వాడు, సూర్యుని ప్రకాశాన్ని తగ్గించినటువంటి వాడు ఎవరిని ఆకాశానికి అలా ఎత్తి తల చూస్తే ఈ పిల్లవాడు కనిపించాడు. కనిపించినటువంటి గరుడు అంటారు, గరుడు అంటారు, రెండు సరైన మాటలే. ఒక్కసారిగా కిందికి వచ్చి తల్లికి నమస్కారాన్ని, సాష్టాంగ ప్రణామాన్ని చేశాడు. అది మనం పురాణ ఇతిహాసాల ద్వారా నేర్చుకోవలసింది. అతి ముఖ్యంగా ఈవేళ 80 సంవత్సరాల తాతగారు అలా ఇంటికి వచ్చాడంటే హాయి అనేటటువంటి దిక్కువాళ్ళ మనుషుల్ని చూస్తున్నాను తప్ప తాతగారు నమస్కారం అనే విధానమే లేదు వాళ్ళలో. పిల్లల తప్పు కాదు. ఆ తల్లి, తండ్రి, తాత, బామ్మ, అమ్మమ్మ ఒరే వయస్సు, ఆ ఎదుటి వారిని గమనించి వారికి ఆ విధమైనటువంటి అభివందనాన్ని సమర్పించాలి అని చెప్తే వాళ్ళలో ఆలోచన ఖచ్చితంగా పోయి నమస్కారం అనే అనగలుగుతారు. అంచేతనే తెలుగులో సామెత ఉంది, ఏ ఇంట్లో ఉండేటటువంటి చిలుక ఆ గూటి పలుకు పలుకుతుంది అని. అంచేత ఈ పిల్లాడు లేదా ఈ పిల్ల ఇంటికి వచ్చిన పెద్దవారిని చూసి నమస్తే అనకపోయినట్లయితే ఆ గూటి చిలుక లక్షణం అది అని అర్థం చేసుకోవాలి. చేసుకుంటారు పెద్ద అయినటువంటి వాళ్ళు. సరే, ఇలా అందరూ చూసిన తర్వాత తల్లికి సాష్టాంగపడ్డాడు వచ్చి వినయంతో ఆ పిల్లవాడు. కద్రువుకి విపరీతంగా మనసు, శరీరం మండిపోయింది. ఇలా రారా అని పిలిచింది గరుడుని. ఇంత బలిష్ఠుణ్ణి, ఏమిటి నా పిల్లలందరినీ కూడా నీ వీపున ఎక్కించుకుని సకల లోకాల్లో ఉండే పురాలన్నీ చూపించు. ప్రతిరోజు ఒక్కొక్క లోకంలో ఉండే పురాన్ని చూపిస్తూ ఉండు. వాళ్ళకి వినోదాన్ని, విహారాన్ని స్పష్టంగా నువ్వు చేయిస్తూ ఉండాలి. అర్థమైందా అని. అలాగేనమ్మా అని అతి వినయంతో అన్నాడు. అక్కడి నుంచి రోజు అలా ఒక్కొక్క పురానికి తీసుకెళ్తూ ఉండేవాడు వీపు మీద ఎక్కించుకొని. అలా వెళుతూ ఉంటే ఓసారి సూర్యలోకానికి తీసుకెళ్ళాడు. తన శక్తి అంతటిది కాబట్టి, కావాలని కాదు, తీసుకువెళ్ళాడు. వెళ్ళగానే సూర్యుని యొక్క బ్రహ్మాండమైన తేజస్సు, ఆ అగ్ని తాపం కారణంగా మొత్తం వీళ్ళందరూ కూడా మాడి మసైపోయి నేల మీద పడ్డారు.
వెంటనే కద్రువు కోపం వచ్చింది. దుర్మార్గుడా, ఎంత పని చేశావురా అని సాక్షాత్తు ఇంద్రుడిని ప్రార్థించి వర్షాన్ని కురిపించి ఆ పిల్లలందరినీ బతికించుకున్నప్పుడు ఇంతటి శక్తివంతుడైన గరుడుని నోటికొచ్చినట్లుగా తిట్టింది. అప్పుడు గరుడుని హృదయానికి గాయం అయింది. అయిన తర్వాత అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మా, ఎందుకు ఆ కద్రువ నన్నిలా మాట్లాడింది? ఎందుకు నువ్వు ఆమెకి దాసిగా ఉండాల్సిన అవసరం వచ్చింది? మొత్తం వివరంగా వృత్తాంతాన్ని చెప్పు అని. పురాణ ఇతిహాసాల్ని గమనించినట్టయితే అర్థమవుతుంది. ఏదైనా సరే లోకంలో కుటుంబానికి సమన్వయించుకోవాలని మనవి చేశాను. ఎక్కడైనా సరే తల్లికి ఎవరి ద్వారా అయినా కష్టం కలిగినట్లయితే వాడికి ఇంకా మాటలు రాక, అలాగే జ్ఞానం ఇంకా ఎదగక ఉన్నటువంటి చిన్నతనంలోనే వాడికి అనుక్షణం నేర్పుతూ పక్కింటి ఎవరితో మాట్లాడకు, ఎదురింటి ఎవరితో మాట్లాడకు, వెళ్ళకు 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 అని చెప్తూ ఉంటుంది. అలా చెప్పకూడదు. పిల్లవాడు తనంత తాను మానసికమైనటువంటి వేదనకి గురై వాడు అడిగినప్పుడు చెప్పాలి. నా పృష్ట కశ్యచిత్ బ్రూయాత్, సంస్కృతంలో మాట. అడగందే ఏ సూచన ఏ సలహా చెప్పకు ఇయ్యకు అని. ఎప్పుడైతే మానసికంగా గట్టి వేదన కలిగిందో గరుడు అడిగాడో అప్పుడు ఆ గరుత్మంతుడికి ఈ వెనక జరిగిన కథంతా చెప్పింది. అలాగమ్మా, నీ దాస్యాన్ని పోగొట్టే తీరుగా నేను ఆలోచిస్తాను అన్నాడు. సంతోషం రా. అప్పుడు ఆమె అనూరుడు చెప్పినటువంటి ఆ విశేషాన్ని గమనించి, ఎంత గొప్పవాడు అనూరుడు, రాబోయే కథని నాకు ఎంత జాగ్రత్తగా ముందు తెలిపి నాకు మనశ్శాంతిని కలిగించాడు. ఆవేళ అర్థం చేసుకోలేకపోయాను, కానీ ఇప్పుడు అవగాహన అవుతున్న తర్వాత ఎంత ఆనందం కలిగింది అనుకున్నాడు. అంటే ఇలా అయిన తర్వాత ఈ గరుడు ఆ పాముల్ని భుజాన్ని వేసుకుని అన్ని ఊళ్ళో తిప్పుతూ నేను అడుగుతాను, మా అమ్మ దాస్యం మీ అమ్మకి చేయడం అనే ఆ విధానం తొలగాలంటే మీకేం కావాలి? మొత్తం సర్వలోకాల్లో ఏం కావాలో అడగండి, ఇచ్చేస్తాను. మాకు అమృతము తెచ్చి, మాకు చావు లేనటువంటి అమృతాన్ని తెచ్చిస్తే మేము మా అమ్మని ఆ వినతని దాస్యం చేసుకోవద్దని చెప్తాం. ఖచ్చితంగా మీ అమ్మను దాస్యం చేయకుండా ఉండేలా చేయగలుగుతాం అన్నారు. ఎంత గొప్ప మాట! అమృతం అంటే చావు లేకుండా చేసేది. ఇన్ని దిక్పాలక పురాలను తిప్పుతున్నా, ఇన్ని లోకాలకి తీసుకెడుతున్నా, వెళ్ళే తోవలో వచ్చే పర్వతాలు, నదులు, ఇంకా సముద్రాలు అన్నిటినీ చూపిస్తున్నా, వాళ్ళ హృదయ ఆనందం కంటే కూడా చచ్చిపోతాం అనే భయమే ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి వాళ్ళు అమృతాన్ని తెచ్చిరా అన్నారు. పురాణాన్ని వ్యక్తి జీవితానికి అన్వయించుకోవాలి. చాలా మంది చచ్చిపోతాం అంటుంటారు. అలా అన్నవాళ్ళు ఎవ్వరూ చావరు. బతికున్న వాళ్ళని చంపుతూ ఉంటారు. కాబట్టి చచ్చిపోతాం అనేది ఊతపదంగా అనేటటువంటి వాళ్ళు ఈరోజు చచ్చిపోతాను అన్న అలా తుడిచిపెట్టేది తప్ప వాళ్ళని పట్టించుకోవద్దు. అమ్మా నువ్వు చచ్చిపోతే ఎలాగా అది ఇది ప్రార్థించదు, బతిమిలాడదు. భారతం చెప్తున్నా, పంచమ వేదం చెప్తున్న మాట తప్ప మరొకటి కాదు. వాళ్ళందరినీ సరే అమృతం కావాలన్నారుగా, నేను ఖచ్చితంగా తెచ్చి మీకు ఇచ్చి ఆ దాస్యాన్ని పూర్తిగా మా అమ్మకు లేకుండా ఉండేలా చేసుకుంటాను అన్నాడు. అంతకంటే కావాల్సిందే ఉంది. ఈ మాటని కద్రువుకి వాళ్ళు చెప్పలేదు. కద్రువ ఎలాగో అడగనూ లేదు కదా, తెలియదు కాబట్టి. అప్పుడు వెంటనే ఆలోచించాడు, అమృత భాండం ఎక్కడుంటుంది?
దాన్ని రక్షించేవాళ్ళు ఎవరు అని ఒక్కసారి ఆలోచిస్తే ఆ ఇంద్రుడి దగ్గర ప్రత్యేకంగా ఆ అమృత భాండం ఉంటుంది అని, దానికి ఎందరెందరో రక్షగా ఉంటూ ఉంటారని, సకల దేవతల ఆమోదము లేనిదే ఆ ప్రదేశానికి వెళ్ళలేమని అర్థమైంది. అంటే ఈ గరుత్మంతుడు అకస్మాత్తుగా అంతరెక్కలతోనూ కూడా ఏ ఇంద్రలోకం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయాడు నేరుగా. అమృత భాండం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళడానికి ఎందరు దేవతలు అడ్డుగా ఉన్నారో అందరు దేవతల్ని కూడా పారదలుతూ ఉంటే కాందిశీకులు అయిపోయారట వాళ్ళు. కాందిశీకులు అంటే కాం దిశం, ఏ దిక్కుకి పరిగెత్తాలో తెలియకుండా పరిగెత్తేటటువంటి వాళ్ళని కాందిశీకులు అంటారు. ఎంతెంత గొప్ప మాట! ఎన్నెన్ని మంచి మంచి మాటలు మనకి వినిపిస్తున్నాయి ఈ కథలో. వాళ్ళు అలా పారిపోతూ ఉంటే, అమ్మయ్య నాకు విజయం లభిస్తుందని ఆనందపడిన గరుడు సూటిగా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ అమృత భాండాన్ని, సర్పాలు రక్షిస్తూ ఉన్నటువంటి దాన్ని ఏమాత్రము భయం లేకుండా తెచ్చేశాడు. తెచ్చేస్తూ ఉంటే ఆ ఇంద్రుడు, నువ్వు నా లోకానికి వచ్చి ఇంత పని చేస్తావా అంటూ తన వజ్రాయుధాన్ని విసిరాడు. వెంటనే ఈ గరుత్మంతుడు నవ్వు నవ్వి, ఇంద్ర, దేవతలకి అధ్యక్షుడివి, తూర్పు దిక్కుని పరిపాలించేటటువంటి అమోఘమైన ఆ గౌరవాన్ని పొందినవాడివి, నిత్యం ఐరావతం అనే గజం మీద విహరిస్తూ ఉండేవాడివి, శచీదేవికి భర్త అయినటువంటి వాడివి, నీ పరువుని ప్రతిష్టని తీసేయడం సరికాదు, పైగా నీ పురంలో. అందుకని నేను నీ వజ్రాయుధానికి సమాధానంగా నాకున్న అనేక ఈకల్లో ఒక ఈకని ఇక్కడ పడేసి పెడతా, నీ పరువు ప్రతిష్ట నిలపడం కోసం అన్నాడు. ఇంద్రుడు చాలా సిగ్గుపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు, ఇంతటి బలిష్ఠుడేమిటా అని. ఇప్పటికీ ఒక ఈక విసిరేస్తా అంటుంటారే, అదిగో అక్కడి మాటే ఇది. ఎప్పుడైతే ఈ అమృత భాండాన్ని ఇలా కిందికి తెస్తున్నాడో, తెచ్చేటటువంటి సందర్భంలో కదురు పిల్లలైన వాళ్ళందరూ అక్కడ ఉన్నారో వాళ్ళతో మాట చెప్పాడు. నేను అమృత భాండాన్ని తెస్తున్నా, మీరు అమృతాన్ని తీసుకొచ్చినట్లయితే మా అమ్మ నీ తల్లి అయినటువంటి వినత చేత దాస్యాన్ని చేయించుకోదు, దాస్యం ముగిసినట్టే అని ప్రకటించాను. నేను ఈ అమృత భాండాన్ని తెచ్చి చక్కరైనటువంటి ప్రదేశంలో ఉంచుతాను, మీరు దాస్యం తొలగింది అని ప్రకటించండి చాలు అనగానే వాళ్ళందరూ కూడా పావును, అలాగే నువ్వు అమృత భాండాన్ని తెచ్చావుగా, నీ దాస్యం తొలగిపోయినట్టే అన్నారు వాళ్ళు. అనగానే విష్ణు వచ్చాడు. ఓ నాగులారా, మీరందరూ చక్కగా స్నానాన్ని చేసి వచ్చి, అమృతం అతి పవిత్రమైనది కాబట్టి దీన్ని సేవించడానికి స్నానాన్ని చేసి రండి, తప్పక మీకు అమృతం లభిస్తుంది, మీరు ఆ అమృతాన్ని స్వీకరించవచ్చు అన్నాడు. వాళ్ళందరూ స్నానం చేద్దామని అలా వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో ఈ శ్రీ మహావిష్ణువు మెత్తనైనటువంటి చక్కని దర్భలన్నింటినీ ఏర్పాటు చేసినటువంటి ప్రదేశం మీద పాములన్నీ చూస్తూ ఉన్నటువంటి కాలంలోనే అమృత భాండాన్ని పెట్టి, దాస్యం నుండి విముక్తుడివి అయ్యావు నువ్వు, అంటే మీ అమ్మ దాస్యాన్ని తొలగించగలిగిన వాడివి అయ్యావు అని వాళ్ళు ప్రకటించి అలా నదికి స్నానానికి వెళ్ళగానే ఆ పైనటువంటి ఆ అమృత భాండాన్ని కాస్త పట్టుకుపోయాడు శ్రీ మహావిష్ణువు. స్నానం చేసి వచ్చినటువంటి పాములన్నీ కూడా ఆ దర్భల మీద అమృతం చిలికి ఉంటుంది, కనీసం అలా కదిలి 4 చోట్ల పడి ఉంటుంది అనుకుని అన్ని పాములు కూడా దర్భల్ని తమ నాలుగుతో నాకాయి. ఆ దర్భకు ఉండేటటువంటి గరుకుతనం కారణంగా పాములు ఒక నాలుక కలిగినవి అప్పటి వరకు అయినవి 2 నాలుకలు కలిగినవి అయ్యాయి.
అంచేతనే పాముకి ద్విజిహ్వ అని పేరు, అంటే 2 నాలుకలు కలిగిందని. ఈవేళ లోకంలో చాలా మందికి నాలుకలు 2 ఉంటున్నాయి. వీళ్ళు పాములు లాంటి వాళ్ళే. ఎంత గొప్పగా చెప్తుందో చూడండి పురాణం. వీళ్ళందరూ కూడా అబో మనకి అమృతం లభించింది అనుకుని ఆనందంతో చూస్తూ ఉంటే నాలుకలు కాస్త 2గా అయిపోయాయి. అంతటి గొప్పవాడు గరుడు. అటువంటి గరుడుని యొక్క ఈ కథని సుపర్ణ ఉపాఖ్యానము అంటారు. గొప్పవైన, పర్ణ రెక్కలు కలిగిన ఏ గరుడు ఉన్నాడో ఆయన ఉపాఖ్యానము అని దీన్ని చెప్తూ ఉంటారు. ఈ సౌపర్ణ ఉపాఖ్యానాన్ని, అంటే సుపర్ణునికి సంబంధించినటువంటి ఈ కథని విన్నట్లయితే నాగభయం ఉండదని శాస్త్రం చెప్పేటటువంటి మాట. ఎంత గొప్ప కథని మనం జీవితానికి సమన్వయించుకుంటూ విన్నామో చూడండి. అంచేత గరుడ పంచమి చాలా చాలా గొప్పదైనటువంటిది, అనుమానం ఏమాత్రము లేదు. ఇంతటి గొప్ప కథని మనం విన్నందుకు శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించుకున్నట్లయితే ఒక్కవారైనా కనీసం 3 సంఖ్యల్లోనూ, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలాల్లో 3 మార్లు పఠించినట్లయితే మరింత బాగుంటుంది. కనీసం ఒక్క పూటైనా సరే అలా నమస్కరించుకుంటూ ఉన్నట్లయితే ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అంతటి ఉత్తమమైన గరుడ పంచమి కథని మనం చెప్పుకున్నాం. రేపటి రోజు షష్ఠి అవుతుంది కాబట్టి, ఆ షష్ఠి మంగళవారం నాడు అయింది కాబట్టి మంగళ గౌరీ వ్రతం గురించిన విశేషాల్ని అనుకుందాం. మంగళ అంటే ఏమిటి, గౌరీ అంటే ఎవరు, వ్రతము అంటే ఏమిటి, మంగళ గౌరీ వ్రతంలో దాగిన రహస్యం ఏమిటి, ఈ విశేషాలన్నింటినీ రేపటి రోజున శ్రావణం నేటి విశేషం అనే శీర్షికలో తెలుసుకుందాం. స్వస్తి.